హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇగో ఈ వీడియోలో అయితే యూసుఫ్ బాయ్ షాప్కి ఎట్లా పోవాలి, ఆ పర్ఫ్యూమ్లో ఎంత కాస్ట్ అనేది అయితే చూపిస్తాను. ఇక ట్రైన్ ఎక్కడికైతే ఫస్ట్ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాను. ఇది సెంటర్ పాయింట్, రెడ్ లైన్. మీరు ఎక్కడి నుంచి అయినా రెడ్ లైన్ నుంచి స్టార్ట్ కావచ్చు. నేనైతే ఫస్ట్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాను, ఎందుకంటే మాకు ఇంటి దగ్గరికి ఇది దగ్గర కాబట్టి. రెడ్ లైన్ అయితే ఎక్కేసినాను. ఇంకా ఇక్కడ నుంచి మనము చేంజ్ చేసుకోవాలి గ్రీన్ లైన్కి. ఎందుకు అంటే చాలామంది టూరిస్టులు ఒకవేళ వచ్చినా అని కన్ఫ్యూజ్ కాకుండా ఉండనీకి నేను చెప్తున్నాను. 2 స్టాప్స్ ఉంటాయి గ్రీన్ లైన్కి, ఒకటి బుర్జుమాన్, ఒకటి యూనియన్ అని. ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు దిగండి. అటు నుంచి వస్తే యూనియన్ దిగొచ్చు, ఇటు నుంచి వస్తే బుర్జుమాన్ దిగొచ్చు. బట్ ఈ రెండిట్లలో ఎక్కడ దిగినా కానీ మీరు గ్రీన్ లైన్ క్యాచ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ మీరు ఉన్న ప్లేస్లో గ్రీన్ లైనే ఉందనుకోండి, డైరెక్ట్గా గ్రీన్ లైన్ ట్రైన్ ఎక్కేయచ్చు. ఇప్పుడు నేనైతే రెడ్ లైన్లో దిగేసి ఇక్కడ యూనియన్తో దిగినా అనమాట. కొంచెం కన్ఫ్యూజ్ కాకండి, ఎందుకంటే ఆపోజిట్లో కూడా ఒక గ్రీన్ లైన్ ఉంటుంది. పైన మనం ఒకసారి పైకి వెళ్ళినాం అనుకో, కౌంటర్ దగ్గరికి వెళ్ళగానే మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఈ యూసుఫ్ బాయ్ షాప్కి పోవాలంటే ఖచ్చితంగా అల్రస్ మెట్రో స్టేషన్ అనే దగ్గర దిగాలి. అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అయితే 800 మీటర్స్. మ్యాప్లోనైతే అలానే ఉంది 800 మీటర్స్ అని చెప్పి. అల్రస్ మెట్రో స్టేషన్. సో మళ్ళీ వేరే సైడ్ గ్రీన్కి దిగుతున్నా అనమాట. నేను వచ్చిన సైడ్కి ఆపోజిట్ సైడ్లో వెళ్తుంది గ్రీన్ లైన్. సో అది మిడిల్లో ఉంది కాబట్టి అల్రస్ స్టేషన్ అనేది మనం ఎటు నుంచి పోయినా కానీ అక్కడికి మిడిల్లోకి వస్తాము గ్రీన్ లైన్లో. చూడండి ఎంతమంది ఉన్నారో రైల్వే స్టేషన్లో అయితే. యాక్చువల్గా మధ్యాహ్నం టైం కాబట్టి తక్కువ ఉన్నారు, లేకపోతే మొత్తం ట్రైన్ ఫుల్ ఉంటుంది. ఇగో అల్రస్ మెట్రో స్టేషన్. ఇట్లా ట్రైన్ దిగి బయటికి రాగానే ఇట్లా పైకి వెళ్ళొచ్చు. గోల్డ్ సోక్కు కూడా ఇట్లనే వెళ్ళొచ్చు, అండ్ ఈ యూసుఫ్ బాయ్ షాప్కి పోవాలన్నా ఇట్లనే పోవచ్చు. అందుకని మరీ చెప్తున్నాను మీకు ఈ మెట్రో స్టేషన్ గురించి. ఇంకా ఈ మెట్రో స్టేషన్ నుంచి బయటికి పోగానే ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2 అని ఉంటుంది. ఎగ్జిట్ 2 నుంచి వెళ్ళండి, ఎగ్జిట్ 1 నుంచి మాత్రం వెళ్ళకండి. ఇది కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది కాబట్టి కొంచెం నడుచుకునికి ఈజీగా వెళ్ళనీకని నేను చెప్తున్నాను. ఒకవేళ 1 నుంచి వెళ్ళిరనుకోండి, ఇంకొక 200 మీటర్స్ 300 మీటర్స్ ఎక్కువ నడవాలి అనమాట. అందుకని ఏం చేస్తా అంటే కవర్ చేయడానికి మ్యాక్సిమం ఎగ్జిట్ 2 నుంచే వెళ్ళండి. అండ్ ఇక్కడే వాష్రూమ్స్ కూడా యూజ్ చేయండి, ఎందుకంటే మార్కెట్ లోపలికి వెళ్ళినాం అనుకోండి ఎక్కడ వాష్రూమ్స్ ఉండవు, ఎక్కడో ఒక దగ్గర మధ్యలో ఉంటాయి, పే అండ్ యూజ్. సో అందుకని ముందే ప్రిపేర్ అయ్యి ఇక్కడ వాష్రూమ్స్ వెళ్ళేసి ఎగ్జిట్ కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మనం ఇక్కడికే వస్తాం కాబట్టి నో ప్రాబ్లమ్. సో ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మనము ట్యాప్ చేసి బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళగానే లిఫ్ట్ ఉంటుంది అండ్ ఎక్సిలేటర్ ఉంటుంది. ఎక్సిలేటర్ అయితే రైట్ సైడ్ ఉంటుంది, కొంచెం పైకి మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ఉల్టా నడుచుకుంటూ రావాలి. సో లిఫ్ట్ అయితే కొంచెం ఈజీ అనమాట. ఇట్లా బయటికి రాగానే మనకు లిఫ్ట్ ఉంటుంది ఎదురుగానే. ఒకవేళ మీ బ్యాలెన్స్ తక్కువ ఉంటే ఇక్కడే రీఛార్జ్ చేసుకోండి, ఈజీ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ వేరే పెద్ద స్టేషన్లో రష్ ఎక్కువ ఉంటారు, ఈ అల్రస్ మెట్రో స్టేషన్లో చాలా తక్కువ మంది ఉంటారు. మీకు కావాలి అనుకుంటే ఇక్కడే జూమ్ కూడా ఉంటుంది, ఒక కాఫీ అట్లాంటిది ఏదైనా రిటర్న్లో వచ్చేటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే నేను పోయేటప్పుడు అయితే ఏం యూజ్ చేయట్లేదు, వచ్చేటప్పుడు అయితే ట్రై చేస్తాను. ఇగో ఇదే మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జిట్ అయిన లిఫ్ట్ నుంచి ఇగో ఇది టూరిస్ట్ బస్సులు. చూడు బయటికి రాగానే ఇట్లా టూరిస్ట్ బస్సులు ఉంటాయి, రైట్కి తిరగండి. రైట్కి తిరగగానే ఇగో ఇట్లా అన్ని బిల్డింగ్లు, ఇవన్నీ కూడా టూరిస్ట్ బిల్డింగ్స్ అనమాట. అన్ని టూరిస్ట్ కార్లు, టూరిస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి. ఇట్లా మనం స్ట్రైట్గా 800 మీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రోడ్ క్రాస్ చేయకండి, ఓన్లీ డెసిగ్నేటెడ్ ప్లేస్లోనే రోడ్ క్రాస్ చేయండి, ఎందుకంటే ఫైన్లు వేస్తారు. మన ఫేస్ స్కాన్ అవుతుంది అనమాట, ఎక్కువ కెమెరాలు ఇక్కడ ఉంటాయి. సో స్కాన్ అవుతుంది అని చెప్పి జనాలు ఏం చేస్తారంటే ఏడా పడితే ఆడ రోడ్ క్రాస్ చేయరు, జాగ్రత్తగా రోడ్ క్రాస్ చేస్తారు. మనం రోడ్డు మీద చూస్తే మాత్రం మొత్తం టూరిస్టులే ఉంటారు, పొద్దున్నే వచ్చేస్తారు టూరిస్టులు. 10 o'clock సోకు అన్నీ చూడనీకి వస్తారనమాట. ఈ లెఫ్ట్లో చూస్తారు కదా, ఇవన్నీ గోల్డ్ సోకు ఎక్స్టెన్షన్. ఒకప్పుడు పాత బిల్డింగ్ రైట్ సైడ్లో ఉంది, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయని కొత్త బిల్డింగ్స్ అనమాట. అన్నీ గోల్డే, షాప్స్ అన్నీ కూడా గోల్డ్. ఈ గోల్డ్ సౌక్ ఒకవేళ మీరు గోల్డ్ సౌక్ రావాలంటే కూడా ఇదే మెట్రో స్టేషన్ దిగేసి వచ్చేయచ్చు. కొంచెం నడవాలి, అది ఒక 500 మీటర్స్ నడిస్తే చాలు. ఇక మిడిల్ ఆఫ్ ది గోల్డ్ సౌక్ అనమాట ఇదే. ఇక్కడ నుంచి రైట్ సైడ్లో ఎంటర్ ది గేట్ అని ఉంటుంది, రైట్ సైడ్లో గేట్ నెంబర్ 3. ఇది గేట్ నెంబర్ 1, 2, 3, 4 4 గేట్లు ఉంటాయి. అన్ని సైడ్ నుంచి గేట్లు ఉంటాయి. ఇది సెంటర్ అనమాట. జనరల్గా మనం ట్యాక్సీ వస్తే కూడా ఇక్కడే డ్రాప్ ఆఫ్ ఉంటుంది. పార్కింగ్ అయితే చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి పార్కింగ్ చేయడానికి, అందుకే ప్రిఫర్ చేయరు జనాలు పార్కింగ్ కార్లో రానికి. ఒకవేళ కార్ వచ్చినా కానీ పార్కింగ్ అయితే చేయలేదు. చూసారా అంతా గోల్డ్, అందరు టూరిస్టులే ఉన్నారు, ఆల్మోస్ట్ గోల్డ్. ఇక్కడ నుంచి దగ్గర 3 లైన్స్ క్రాస్ చేసినాక
మనకు యూసుఫ్ బాయ్ షాప్ అయితే ఉంటుంది. మధ్యలో యూసుఫ్ కా బాయ్, యూసుఫ్ పర్ఫ్యూమ్ అని చెప్పి ఒక 2-3 షాపులు ఉంటాయి. మీరైతే కన్ఫ్యూజ్ కాకండి. యూసుఫ్ బాయ్ అనేది పెద్ద షాప్, చూడగానే మీకు అర్థమైపోతుంది అది చాలా పెద్ద షాప్ అని చెప్పి. ఇంకా చూస్తురా ఎట్లున్న టూరిస్టులు అందరు గోల్డ్ కొన్నికే అనమాట. ఇగో లెఫ్ట్లో ఉన్నది గోల్డ్ ఎక్స్టెన్షన్, రైట్ సైడ్లో ఉన్నది ఓల్డ్ గోల్డ్ సోకు. రోడ్డు మీద నడుస్తుంటే చూడండి అన్ని జాయిలుకాసు, మలబార్ ఎక్కువ మటుకి ఇవే ఉంటాయి, ఎందుకంటే ఆథరైజ్డ్ కాబట్టి. మిగతా అన్ని నార్మల్ ముస్లిం వాళ్ళవి ఉంటాయి షాపులు, బట్ చాలా అరబిక్స్ తప్ప మనం కొనము. ఇక చూడండి బొమ్మలు అవి ఇవి ఇట్లా పిల్లల్ని తీసుకొని వస్తారు కదా, అట్రాక్ట్ అవుతారని చెప్పి ఒక 2-3 షాపులు అయితే ఉంటాయి. అందరైతే బెటరు, బట్ వాళ్ళ షాపే కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని ఇట్లా బయటికి అయితే పెడతారు. అది అలౌడ్ లేదు, బట్ వాళ్ళు ఏంటంటే పర్చేస్ చేయాలి కానీ. ఇగో ఈ బిల్డింగ్ చూస్తురా, ఇదే కార్ పార్కింగ్ బిల్డింగ్, 10 floors బిల్డింగ్ ఇది. యాక్చువల్గా 5 dirhams per hour పార్కింగ్. ఇక్కడ పెట్టి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు ఎక్కడ గోల్డ్ షోకి వెళ్ళాలన్నా ఇక్కడే పార్క్ చేయాలి, మ్యాండేటరీ. ఎక్కడ మీకు పార్కింగ్ అయితే దొరకదు. ఈ లొకేషన్ పెట్టుకొని వచ్చి పార్కింగ్ అయితే చేయాలి. ఇక్కడ రోడ్ క్రాస్ చేసేసి గోల్డ్ షోకి వెళ్ళిపోతారు. ఈ బిల్డింగ్ దాటినాక వచ్చే రైట్ సైడ్లో యూసుఫ్ బాయ్ ఉంటుంది, మనకి ఎదురుంగాకే ఉంటుంది ఆల్మోస్ట్. ఆ బిల్డింగ్ పేరే యూసుఫ్ అని ఉంది చూడండి గ్రీన్ కలర్లో. మీకు చూస్తుంటే అర్థమైపోతుంది ఇక్కడ అన్నీ ఇవేంటారు అవి కుంకుమ పువ్వు అవి ఇవి అమ్ముతారు. ఇక యూసుఫ్ బాయ్ ఫ్రాగ్రెన్స్ అని ఉంది చూడండి, ఇది ఆయిల్ షాప్ యూసుఫ్ బాయ్ది, పర్ఫ్యూమ్స్ షాప్ కాదు. ఆయిల్ కూడా ఉంటుంది, పర్ఫ్యూమ్స్ కూడా ఉంటుంది. ఆయిల్ అనేది స్కిన్కి అప్లై చేస్తాం డైరెక్ట్గా, పర్ఫ్యూమ్ అనేది బాడీకి అప్లై చేస్తాం. ఆయిల్ మనం యూజ్ చేయము అత్తర్లాగా కాబట్టి, ఓన్లీ మనం ఇండియన్స్ అయితే పర్ఫ్యూమే యూజ్ చేస్తాము, ఆయిల్ యూజ్ చేయము. ఇక లోపలికి అయితే పోదాము యూసుఫ్ బాయ్ షాప్లకి. ఇది చూడండి ఎంత పెద్దగా ఉంది. మార్నింగ్ 11 o'clock ఎంతమంది ఉర్రో తెలుసా, 9 o'clock ఓపెన్ అవుతుంది షాపు, మార్నింగ్ 9 to ఈవినింగ్ 9. చూడండి ఇదే యూసుఫ్ బాయ్ షాప్, ఒరిజినల్ షాప్ యూసుఫ్ బాయ్ది. అండ్ దీని లోపల పోయిరా అనుకో కన్ఫ్యూజ్ కాకండి, షారుఖ్ ఖాన్ పర్ఫ్యూమ్ కావాలని మీరు అడగండి, లేదు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తారు. ఎందుకంటే మంత్లో ఓన్లీ వన్స్ మాత్రమే ఉంటుంది షారుఖ్ ఖాన్ పర్ఫ్యూమ్. ఇక లోపలికి వచ్చిరనుకో ఒక చిన్న సైజ్ ల్యాబొరేటరీ లాగా కనిపిస్తుంది, మన సైన్స్ ల్యాబ్లో ఉంటుంది చూడండి, అట్లా అన్ని బాటిల్ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ఎదురుగా పోండి, ఆడ పర్ఫ్యూమ్లు శాంపుల్ చెప్పిస్తారు, మీకు ఏ శాంపుల్ కావాలంటే అక్కడ నుంచి తీసుకోండి అని చెప్తారు. కానీ నేను చూసింది అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్నీ కూడా 50 dirhams నుంచి స్టార్ట్ అవుతున్నాయి, కానీ 50 అన్నీ బేసిక్ అనమాట. ఏవి మనకు విక్టోరియా సీక్రెట్, హ్యూగో బాస్ ఇట్లాంటివి ఉంటాయి, అవన్నీ కూడా ఇన్స్పైర్డ్. అవి ఒరిజినలే మనకు 100గా దొరుకుతాయి. ఇక్కడ 50 ప్లస్ VAT 55 పెట్టి ఎందుకు కొంటాము అని చెప్పి జనరల్గా కొనరు. ఏవి షారుఖ్ ఖాన్ యూజ్ చేసేవి పెద్ద యూజ్ చేసేవి ఉంటాయి చూడండి, అవన్నీ 20,000 30,000 పర్ఫ్యూమ్స్ ఇన్స్పైర్డ్ బై ఇక్కడ తయారు చేస్తారు. అవి మాత్రం 120 నుంచి స్టార్ట్, 120 ప్లస్ ట్యాక్స్ 126 dirhams. సో ఇంత దూరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా ఇక 126 పెట్టి కొనేస్తాము, ఎందుకంటే బేసిక్ అయితే ఎవరు కొనరు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడికి వచ్చినాం అనుకో వాళ్ళకి ప్లస్ మనకు కాదు, ఒక 5 చూడగానే 6వ వాసన అన్నీ ఒకలాగానే అనిపిస్తాయి, ఎందుకంటే షాప్ మొత్తం అదే వాసన వస్తుంది, మన స్కిన్ పైన అదే వాసన, బట్టల పైన అదే వాసన. ఇగో గీన పోస్తుంది చూడండి, ఇది 40 ml, గాయన చేసేది ఇగో అంటే 80 ml. ఇగో ఈసారి తీసుకోవతాం కదా, గీడైతే 1500 dirhamల డబ్బా తీసుకుపోయిండు. ఇక నేను కూడా 126 పెట్టి ఒక బాటిల్ అయితే కొనేసినాను. యూసుఫ్ బాయ్ ఫేమస్ ఏంది అని చెప్పి అడిగితే షారుఖ్ ఖాన్ కాకుండా ఇది అని చెప్పి, మరి ఎప్పుడు వస్తాయి షారుఖ్ ఖాన్ అంటే ఎప్పుడు అవుట్ ఆఫ్ స్టాకే అని చెప్తారు, ఫోన్ అయితే చేసి రాండి అని చెప్తారు. ఇక అంత దూరం పోయి ఏదో ఒకటి కొంటారు ఖచ్చితంగా అని చెప్పి, ఇదే పెద్ద టాక్టిక్ అనమాట. ఇక్కడ జనాలు అందరు కూడా అదే చేస్తున్నారు, వచ్చేది ఒకదానికోసం కొనేది ఒకటి అనమాట. ఇక మీరు కూడా యూసుఫ్ బాయ్కి పోయే ముందు ఒకసారి అయితే కాల్ చేసి చూడండి, ఆర్ ఆన్లైన్లో యూసుఫ్ బాయ్ అనేది సపరేట్గా ఉంది, దాంట్లో చెక్ చేయండి, దాంట్లోనే ప్రైజెస్ ఉంటాయి. మంచి పెద్ద కాస్ట్లీ అయితే 120 నుంచి స్టార్ట్, నార్మల్ అయితే 50, కానీ అవి వేస్ట్ తీసుకోవడము అని నా అభిప్రాయము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా మంచి వీడియోలు కూడా పెడుతుంటాను, చూస్తూ ఉండండి.